డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం భక్తుల కథలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎవరి స్టోరీ చెప్తున్నారు? ఏ భక్తుడు, ఎవరి భక్తుడు? ఒక శివభక్తుడి కథ చెప్పుకుందాం. పూర్వం దేవతలు అంతా బ్రహ్మ అందరూ ఏర్పాటైన తర్వాత బ్రహ్మదేవుడు భూలోకాన్ని సృష్టించాడు. భూలోకంలో మానవ జాతి, మనుషులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అన్ని చెట్లు, కాయలు, పువ్వులు, పక్షులు, జంతువులు, పెద్ద జంతువు చిన్న జంతువుని తింటాం, చిన్నది ఇంకో చిన్నదాన్ని తింటాం, చెరువులు, చేపలు, కప్పలు, తాబేళ్ళు, పీతలు, రొయ్యలు, వీటన్నిటిని ఇదంతా సృష్టిస్తూ చాలా బాగా చేశాడు. చేస్తే దేవతలంతా ఓహో అనేవాళ్ళు బ్రహ్మన్. నువ్వు ఇంత బాగా చేసావు తాత, పితామహ, నువ్వు కాబట్టి ఇంత అద్భుతమైన సృష్టి చేసావు, నీ అంతటి వాడు నువ్వే అన్నారు. అనేసరికల్లా ఈ విశ్వకర్మ అని దేవ శిల్పి ఒక ఆయన ఉన్నాడు, మనకు తెలుసు కదా. విశ్వకర్మకు ఒక కుమారుడు ఉన్నాడు, ఊర్ణనాభుడు వాడి పేరు. ఈ ఊర్ణనాభుడు పెద్ద గొప్ప, ఎందుకంటే బాగా చేస్తాను నేను కూడా చేయగలను అన్నాడు. అనేసరికల్లా బ్రహ్మదేవుడు అన్నాడు, ఏమిట్రా పొగరా నీకు, ఇలా అంటావా? అనేసరికల్లా ఊర్ణనాభుడు అన్నాడు, అవును తాత, ఇప్పుడు నువ్వు ప్రపంచాన్ని సృష్టించావు, మా నాన్న చేస్తాడు, నేను కూడా చేయగలను ఇవన్నీ, నాకు కూడా వచ్చు. మేం చేయలేనిది నువ్వేం చేసావు? మేము చేయగలిగింది నువ్వు చేసావు, అంతే, నీలాంటి వాళ్ళమే మేము కూడాను, నీ గొప్ప ఏమిటి అన్నాడు. అనేసరికల్లా నిజానికి ఏమిటి బ్రహ్మ సృష్టికి వీళ్ళ సృష్టికి తేడా? బ్రహ్మదేవుడు ఒక బొమ్మను చేసి దాని ముఖాన దాని విషయం రాసి పంపిస్తాడు, ప్రాణం పోస్తాడు. శిల్పి వస్తువు చేసి ప్రాణం పోస్తాడు, దాని మొహాన గీత గీయలేడు. బ్రహ్మ రాత వేరు, ఇతనికి అది తెలియదు. ఒక పొగరబోతుంది, ఆ బొమ్మ నేను చేయగలను, అది నాకు వచ్చు, ఆ భావంతో అన్నాడు. అనేసరికల్లా బ్రహ్మదేవుడి కోపం వచ్చింది. ఒరే, నీ పేరు ఊర్ణనాభుడు, ఊర్ణనాభం అంటే నాభి ఎందు కొంచెం ఊరే జిగురు వంటి పదార్థం ఉన్నది, దాన్ని సాలీడుని కూడా ఊర్ణనాభం అంటారు. సాలిపురుగు పేరు కూడా ఊర్ణనాభమే, నువ్వు సాలిపురుగు అయిపో, ఏం కడతావో ఇళ్ళు వాకిళ్ళు కట్టు అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఈ ఊర్ణనాభుడిని సాలిపురుగుని చేసి పడేసేసాడు. పడేసరికల్లా బాగా దుఃఖపడ్డాడు. నేను అజ్ఞానంతో అన్నాను అనుకో, ఇంత పని చేస్తావా నన్ను, నాకు ఏదైనా ఒక అవకాశం చూపించమంటే ఈయన ఏమన్నాడు, సరే శివ పూజ చెయ్యి, శివుణ్ణి ధ్యానించు, ప్రార్థించు, పూజించు, ఆయన నీకు ఇస్తాడు కైవల్యం, ఈ శాప విముక్తి శివుడు ఇస్తాడని చెప్పాడు బ్రహ్మదేవుడు. అయితే ఈ ఊర్ణనాభుడు ఎక్కడ పడ్డాడు? భూలోకంలో ఒక అడవిలో పడ్డాడు. ఆ చెట్టు మీద తిరుగుతూ ఉండేవాడు. అయితే అదొక మారేడు చెట్టు. ఆ దారిన రోజు ఒక శివభక్తుడు తిరుగుతూ ఉండేవాడు. ఎట్లా శివుణ్ణి చేరాలి, ఈ సాలీడు పూజ ఎట్లా చేస్తుంది? శివుడి దగ్గరికి వెళ్ళాలి, శివలింగం కావాలి దానికి. అయితే ఈ శివభక్తుడు ఏం చేసేవాడు, ఈ అడవిలో ఉన్న పత్రి పువ్వులు గివులు అన్నీ కోసుకుని, ఈ మారేడు దళాలు కూడా కోసుకుని తీసుకెళ్ళి శివలింగం మీద పోసి దండం పెట్టుకునేవాడు. రోజు వచ్చేవాడు. ఈ ఊర్ణనాభుడు ఏం చేశాడంటే, ఒకనాడు ఆ మారేడాకులతో పాటు తను కూడా వెళ్ళిపోయాడు ఆయన పూల బుట్టలోకి. ఈయన ఏం చేశాడు, ఆ పువ్వుల బుట్ట పుచ్చుకుని వెళ్ళి అది శివుడి మీద అర్చన చేశాడు. ఈ అర్చన సమయానికి ఊర్ణనాభుడు తప్పించుకున్నాడు, ఆకుల్లోంచి తప్పించుకుని ఓ మూలకొచ్చున్నాడు. ఆయన పూజ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ ఊర్ణనాభుడు వెళ్ళి ఆ శివుడికి సాష్టాంగపడ్డాడు. ఆ పరమాద్భుత సౌందర్యంతో అలరారే ఆ శివలింగాన్ని చూసి మైమర్చిపోయాడు. భగవద్ దర్శనం దొరికిందని సంతోషించి, ఇప్పుడు ఏం పూజ చేయగలదు? ఊర్ణనాభం పూజ చేయాలి. ఏం చేయగలదు? సాలీడు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. కానీ సాలీడికి ఒక బ్రహ్మాండమైన విద్యుత్తు, గూడల్లటం వచ్చు దాన్ని. అవును, దానికి పొట్టలోంచి వచ్చి స్రవించేటువంటి ఆ లాలాజలం లాంటి జిగురు పదార్థంతో సన్నటి బంగారు తీగల లాంటి ఇవి వస్తాయి దారాలు. ఆ దారాలతోటి శివుడికి పెద్ద గుడి కట్టింది ఈ ఊర్ణనాభం. ఆ గుడి కడితే ఇప్పుడు సాలెపురుగు తీగలు ఎంత సన్నవి, గాలి వస్తే దిగిపోతాయి. శివలింగం మధ్యలో ఉంది, దీని మీద నుంచి హర్మ్యాలు చక్కగా ఓ పెద్ద కోటలాగా కట్టింది. గుడి, గోపురం, గాలి గోపురం, రాజద్వారం, సింహద్వారం అన్ని పెట్టింది, అన్నీ కట్టింది. ఇక అదే పని, అదే తను చేయగలిగే సేవ శివుడికి చేస్తూ ఉండటం. ఇంతలో గాలి వచ్చేసరికి తెగిపోతుంది, ఇది పోయి అక్కడ అతుకు పెడుతుంది. మరి అతుకు పెట్టాలి కదా, హర్మ్యాన్ని ఉంచాలి, శివుడి గుడిని ఉంచాలి. ఈ లోపల రెండో పక్కన తెగిపోతుంది, అక్కడికి పరిగెడుతుంది. ఇక ఇదే పని. ఆ శివుడు చూస్తున్నాడు, ఏమిటో దీని తాపత్రయం పాపం. చూసి 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 కొన్నాళ్ళు అయ్యాక ఏం చేశాడు శివుడు, ఒక రోజు ఈ భక్తుడు పొద్దునే వచ్చి దీపం పెడతాడు. ఆ గూడులాగా ఉంది, అది అందంగా ఉంది, అతనికి కూడా తెలుస్తోంది.
అది వచ్చి దీపం లోపల. పెట్టి వెళ్ళాడు. అయితే ఈ శివుడు ఏం చేశాడంటే ఆ దీపపు ఒత్తిని ఎగసని దూశాడు పరమేశ్వరుడు. ఏం చేస్తాడో చూద్దాం. ఈ ఒత్తి పైకి ఎగిసేసరికి అలా మామూలుగా మనం ఏం చేస్తాం దీపారాధన చేసేటప్పుడు ఒత్తి కొంచెం కిందకి పెడితే ఎక్కువసేపు నిలిచి కాలుతుంది. పైకి ఎగసని దూసామనుకో భగ్గుమని జ్వాల ఎంత ఎత్తున వస్తూ ఉంటుంది, మంట ఎక్కువ వస్తుంది. ఈ వచ్చే జ్వాల ఈ సాలెపురుగు తాలూకు ఈ దారాలకు అంటుకుంది. క్షణంలో కాలిపోయింది. పూర్ణనాభానికి కోపం వచ్చేసింది. మళ్ళీ కట్టడానికి ట్రై చేసింది. ఇంకో పక్క నుంచి కట్టుకొస్తుంది. శివుడు ఈ ఒత్తిని ఇటు పక్కకి జరిపాడు. ఈ పక్కది కాలిపోతుంది. ఏం చేయాలో తెలియలే. అదేమనుకుందంటే ఈ దీపాన్ని మింగేద్దాం, దీపం వల్లే ఇది జరుగుతోంది, దీపం వల్లే ఈ పని అవుతోంది. మరి దీపం అంటూ లేకపోతే ఏమవుతుంది, రోజు కిందకు ఉండేది, ఏదో దాని దారిని అది వెలిగేది, దీని దారిని ఇది కట్టుకునేది, ఇళ్ళు వాకిళ్ళును పోయేవి, రోజు మళ్ళీ కట్టేది. పాపం ఆ భక్తుడు వచ్చి చేత్తో తొలగ తీసుకునేవాడు కొన్నిటిని, ఆయన తెంపేసిన వాటన్నిటిని మళ్ళీ కట్టుకునేది. భక్తుడిని అదేం చేయలేదు. కాకపోతే ఈ దీపం చిన్నది, దీన్ని ఏదైనా చెయ్యొచ్చు అనుకుని దీపాన్ని మింగేయటానికి వచ్చేసింది. దానికి కాళ్ళు చేతులు కాలిపోతాయి. పాప నా కాళ్ళు ఉంటాయి ఇట్లా టెంటకిల్స్ లాగా ఉంటాయి, ఇట్లా వంకర టింకరగా ఉంటాయి. కాళ్ళు కాలిపోయినా సరే వచ్చి ఆ దీపాన్ని గుడుకని మింగేసింది. భగ్గుమంది మంట. దీపాన్ని మింగితే ఏమవుతుంది, కాలిపోతుంది. కాలిపోగానే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దీపం వల్ల తన పూజకి అంతరాయం కలుగుతోందని, తను చచ్చిపోతానని తెలిసినా కూడా తను కట్టిన హర్మ్యం అలాగే ఉండటం కోసం దీపాన్ని మింగేసిన ఈ పూర్ణనాభానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. పూర్ణనాభుడు మామూలు రూపం వచ్చేసింది అతనికి. శాప విమోచనం అయిపోయింది. వెళ్ళిపోరు అయినా నువ్వు స్వర్గానికంటే వద్దన్నాడు. నాకొద్దు, నేను మళ్ళీ వెళ్ళి స్వర్గంలో ఏముంది, ఊరికే అలా జరామరణాలు లేని ఒక జీవితం, నాకు అసలు వద్దే వద్దు, నేను నీతోటే ఉంటా, ముక్తిని ప్రసాదించు, కైవల్యం కావాలి నాకు, నిరంతరము శివ సాన్నిధ్యంలో ఉండే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి స్వర్గాన్ని కోరుకోకుండా స్వస్థానానికి చేరకుండా ముక్తి కైవల్యాన్ని కోరుకున్నాడు. అట్లా మాయమైనటువంటి పూర్ణనాభుడు వెంటనే అతనికి ముక్తి వచ్చింది. కైలాసంలోనే నిరంతరము శివ ప్రమథ గణాలతో పాటు అక్కడే నివసించే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చాడు అతనికి. ఎంత బాగుందండి. మనం కాళహస్తి కథ వింటాం, ఇలాంటిదే. కాకపోతే ఇది పూర్ణనాభుడిది ప్రత్యేకమైన కథ అనమాట. ఇతను విశ్వకర్మ యొక్క కుమారుడని చెప్తారు. ఇది మనకి శివపురాణంలో కనిపిస్తుంది అనమాట ఈ కథ. ఇలాంటి చిన్న చిన్న కథలు చాలా ఉంటాయి, పిల్లలకి చెప్పచ్చు కదా. అప్పుడు సాలీడు ఏం చేస్తుంది, ఎలా గూడు కడుతుంది, దాని మీద అబ్జర్వేషన్ కూడా వస్తుంది. ఇలా చెప్తే పిల్లలకి కొంచెం బాగా సరదాగా ఉంటుంది, కొంచెం మంచి కొత్త కథ తెలుసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగుంది. నమస్తే. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.